నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అంగన్వాడీ వర్కర్స్ 4వ రోజు సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వాలు మొండిగా వ్యవహరించి అంగన్వాడీ వర్కర్స్లు కడుపులు కొడుతున్నారని, న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని జీఎల్ నరసింహులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు అంగన్వాడీలో సమ్మెలు కొనసాగుతున్నారు. ఈరోజు 4వ రోజు జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మనము అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అనేక దఫాలుగా ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వినతి పత్రాలు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయడం కూడా జరిగింది. మరి అంగన్వాడీలు ఏమి గొంతెమ్మ కోరికలు కాదు. మీరే చెప్పిన సందర్భంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సందర్భంలోనే తెలంగాణలో ఇచ్చే కన్నా అదనంగా ఇస్తానని చెప్పినటువంటి మీరు ఈరోజు అంగన్వాడీల సమస్యల కోసము మహిళలంతా రోడ్డుపైకి వస్తే సమస్యలు పరిష్కరించడం పోక అధికారులు ఉపయోగించుకొని ఎక్కడైతే సెంటర్లు ఉన్నాయో అక్కడ సెంటర్లన్నీ వాలంటీర్ల ద్వారా, ఐకేపీ యానిమేటర్ల ద్వారా పోలీస్ వ్యవస్థని చేతిలో తీసుకొని అక్కడ ఉన్నటువంటి తాళాలు కూడా పాల్గొట్టడం జరిగింది. మేము సిఐటిగా అడుగుతున్నాం, మీరు చెప్పినటువంటి సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు మీనవేశాలు లెక్కేస్తున్నారు? అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో, పక్కనే ఉన్న కర్ణాటకలో ఈరోజు ఆ రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాట్యుటీ ఇచ్చింది. మీకు చేత కాదని కూడా మేము సిఐటిగా అడుగుతున్నాం. అదేవిధంగా చూసుకుంటే రిటైర్మెంట్ బెనిఫిట్ సందర్భంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేము అడుగుతుంటే కూడా ఈ ప్రభుత్వము పెడచెవును పెడుతున్నది. ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరు అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంటింటికి పోయి మేము అధికారంలోకి వస్తానంటే మీ సమస్యలు పరిష్కరించడము మాకు ఒక ఛాన్స్ అని అడిగినటువంటి మీరు ఈరోజు 4.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క సమస్య పరిష్కరించడం కూడా లేదు. పైపెచ్చు అదేవిధంగా గ్రామాలలో బెదిరింపులు, రాజకీయ వేధింపులు. మా ప్రభుత్వం వచ్చింది, మా సర్పంచ్ చెప్పినారు, మీరు ఎందుకు పౌష్టికాహారం కావచ్చు, కొడుకుని ఇవ్వచ్చు, మా అధికారం వచ్చింది కాబట్టి మీరు వెళ్ళిపోండి, పక్కన వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. ఈరోజు చూసుకుంటే గాండ్లపేట మండలంలో ఒక వాలంటీరు మహిళా కార్యకర్తని కూడా చూడకుండా నీకు పగ్గాలు వేసుకొని లాక్కొని పోతామంటే ఈ ప్రభుత్వం ఏమన్నా ఇంత నిర్బంధం ఉందో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇట్లా బెదిరింపులకు సిఐటి మేము భయపడేది లేదు. నీ చేత ఏదైతే అయితే చేసుకోండి. మా సమస్యలు పరిష్కారం ఇచ్చేంత వరకు కూడా మేము ఈ సమ్మెను కొనసాగిస్తాం. మీరు సామరస్యంగా వచ్చి మేము ఏదైతే పోరాడుతున్నామో ఆ సామరస్యంగా మీరు వస్తే మేము సహకరిస్తాం తప్ప మీరు బెదిరింపులకు వస్తే మేము ఇంకా ఎంతటికైనా తెగించడానికి కూడా మేము సిఐటిగా ఉంటామని తెలియజేస్తున్నాం. నిలబడతాను దీనికి మాత్రం చెప్తాను. 4 రోజులు అయింది. నిన్నటి దినం నుంచి కూడా అంగన్వాడీ సెంటర్లని బలవంతంగా తెరిచే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. నిన్న కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి విఓఏలకి, మహిళా గ్రామ పోలీసులకి, అలాగే వాలంటీర్లకి అంగన్వాడీ సెంటర్ నిర్వహణ అప్పగిస్తున్నామని చెప్పేసి ఈరోజు మొత్తం అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా జిల్లాలో తెరవాలని చెప్పేసి ఉత్తర్వు ఇచ్చారు. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి సమ్మె ప్రారంభమై 4 రోజులే అయింది. అంగన్వాడీలు పనిచేయకపోతే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ తలకిందులు అయిపోలా. ప్రభుత్వానికి నిజంగా చొరవ ఉంటే వెంటనే పరిష్కారం చేయాలి ఈ సమస్యలు. అది చేతకాక బలవంతంగా అంగన్వాడీ సెంటర్లు తెరిచే కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకోవడం అనేది సరైనది కాదు. ఈరోజు కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఎస్పీ గారు చెప్తా ఉన్నారు, అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు అందించే సేవలన్నీ ఆగిపోతూ ఉన్నాయి. వాళ్ళంతా పేద పిల్లలు కాబట్టి వాళ్ళ కడుపు నింపడానికి అంగన్వాడీ సెంటర్లు తెరుస్తామని చెప్పి, నిజంగా మీకు పేద పిల్లలకి అంగన్వాడీ సెంటర్లో లబ్ధి పొందే వారికి కడుపు నింపాలని ఉంటే ఇన్ని రోజులు అంగన్వాడీ సెంటర్లకు అంగన్వాడీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన బిల్లులు ఎందుకని పెండింగ్లో పెట్టారు? కుళ్ళిపోయిన పాలు వస్తూ ఉంటే ఎందుకని కలెక్టర్ గారు మాట్లాడటం లేదు? ఈరోజు పగిలిపోయిన గుట్లు వస్తూ ఉంటే ఎందుకని కలెక్టర్ గారు మాట్లాడలేదు? అంటే పేదవాళ్ళకు అంగన్వాడీ సెంటర్లో లబ్ధి పొందే లబ్ధిదారులకు ఏదో న్యాయం చేయాలని కాదు మీ ఆలోచన. పోరాడుతున్న అంగన్వాడీలను భయపెట్టడానికి, వాళ్ళ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి
పేదల పేరు చెప్పి ఈరోజు అంగన్వాడీ సెంటర్లు బలవంతంగా తెరిచే కార్యక్రమాన్ని ప్రభుత్వం పూనుకుంది. ఇది సరైనది కాదు. జగన్ ప్రభుత్వం వ్యవహారం చాలా అన్యాయమైంది, నియంత్రణ ప్రభుత్వంగా ఉంది. కాబట్టి వెంటనే అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఈ పోరాటాన్ని ముందు తీసుకుపోతాం తప్ప భయపడే ప్రసక్తే లేదు ప్రభుత్వంగా చెప్పి తెలియజేస్తా ఉన్నాం.